లో మిస్ అయిన ఇంటర్ విద్యార్థిని తన్మయ్ బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో హత్యకు గురైంది. తన్మయ్ మిస్ అయిన రోజే ఆమెను చంపేసినట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. తన్మయ్ తలపై బీర్ బాటిల్తో కొట్టి చంపి ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు నిందితులు. ఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురంలో తన్మయి అనే ఇంటర్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశారు దుండగులు. ప్రస్తుతం అయితే హత్య చేసిన ప్రదేశం వద్ద మనం ఉన్నాం. అనంతపురం జిల్లాకు నగర సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి అనే గ్రామంలోని ఒక ఊరి శివారులో గ్రామ శివారుల్లో ఈ అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాం. ఇది నేషనల్ అయితే బళ్ళారి రోడ్డుకు ఆనుకొని సుమారుగా ఒక 300 మీటర్ల లోపలికి వస్తే గిన చూస్తున్నాం. బళ్ళారి హైవే అది. ఆ బళ్ళారి హైవేకి ఆనుకొని ఒక 300 మీటర్ల లోపలికి వస్తే గిన మణిపాల్ స్కూల్ చూస్తూ ఉన్నాం. ఒక మణిపాల్ స్కూల్ బ్యాక్ సైడ్ ఈ అబ్బాయి అయితే నరేష్ అనే అబ్బాయి ఉంటుందో ఆ అబ్బాయి చంపేసినట్టు కూడా ప్రాథమికంగా కూడా పోలీసులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మనం ఈ లోపలికి వచ్చి అయితే బైక్ అక్కడ పార్క్ చేసి ఆ బైక్లో అమ్మాయిని పిలుచుకొని వచ్చి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆమెను చంపేసినట్టు కూడా మనకు ఒక సమాచారం అందుతుంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి చనిపోయిన ప్రదేశం ఏదైతే ఉందో అది ఒక నిర్మానుష్య ప్రాంతంగా కూడా మనకి చూస్తున్నాం. ఎందుకంటే సామాన్యంగా కూడా ఇక్కడికి ఎవరు పశువులు కాపాడాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా రారు. కేవలం అప్పుడప్పుడు తాగేందుకు కొంతమంది ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ చేసేందుకు కొంతమంది వస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ మందు బాటిళ్ళు కాళ్ళు సీసాలో ఇక్కడ అన్ని ప్రవేశం కూడా తెలుస్తుంది మనకు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ అమ్మాయి చంపేసిన ప్లేస్ని కూడా పోలీసులు మార్క్ చేసి ఉంచారు. అక్కడ రిబ్బన్స్ కట్టి ఉంచారు. క్రైమ్ సీన్ అలాగ ఒక క్రైమ్ సీన్ ఏర్పాటు చేసి చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇక్కడ కొన్ని బీర్ సీసాలు కానీ లేదా మద్యం సీసాలు కానీ ఇట్లా పడి ఉన్నాయి. అంతా కూడా ఆ అమ్మాయి చంపినేసిన స్పాట్ ఇది. ఇక్కడే ఆ అమ్మాయిని చంపేసి ఆ అబ్బాయి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉంటాడు అనేది కూడా మాకు స్పష్టంగా తెలుస్తుంది. సంబంధించిన గ్లౌజులన్నీ కూడా పోలీసులు ఏదైతే మార్క్స్ అయితే ఇక్కడ క్లూ కోసం వచ్చాయో ఆ గ్లౌజులన్నీ కూడా ఇక్కడే పారవేసి పోలీసులు కూడా ఇక్కడే పారవేసి ఉంచారు. చూస్తూ అంతా కూడా ఒక నిర్మాణించిన ప్రదేశం. సిటీలోంచి లోపలికి సుమారుగా ఒక 300 మీటర్ల లోపలికి వస్తే గిన ఇది ప్రధాన రోడ్డు నుంచి 300 మీటర్ల లోపలికి వస్తే గిన ఇక్కడ ఉంటుంది. ఈ పక్కనే ఆనుకొని ఖర్జూరం తోట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఖర్జూరం తోటను ఆనుకొని కూడా ఈ వ్యక్తి చంపేసి పోయాయంటే చూస్తున్నాం. మనం అంతా కూడా నిర్మాణ ప్రదేశం. ఇక్కడికి పెద్దగా ఎవరు వచ్చేవారు కాదు. అట్లాంటి చోట తీసుకొచ్చి చంపాయంటే ప్రీ ప్లాన్ ఏమన్నా ఉందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా క్రైమ్ సీన్స్లో మనకు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎంత కూడా నిర్మాణ ప్రదేశం. అప్పుడప్పుడు ఓపెన్ డ్రింకింగ్ చేసేందుకు కొంతమంది వస్తూ ఉంటారు అని ఇక్కడ ఆనవాళ్ళ బట్టి చూస్తే మనకు తెలుస్తూ ఉంది. కొన్ని ఖాళీ మద్యం బాటిళ్ళు అలాగే బీర్ సీసాలు కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉన్నాయి. ఆ బీర్ సీసాతోనే కొట్టి ఇక్కడే ఆ విద్యార్థిని చంపేందుకు ఆ బీర్ సీసాలు ఉపయోగించాలి, లేదంటే ఇక్కడ ఉన్న బీర్ బాటిల్తోనే ఆ విద్యార్థిని కొట్టి చంపాడనేది కూడా పోలీసులే ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కూడా ఖాళీ ప్లేస్ కావడంతో మద్యం తాగేందుకు మందుబాబులు కూడా వస్తూ ఉంటారు. ఆ ఖాళీ సీసా ఇక్కడ పడివేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పడవేసిన సీసాతోనే కొట్టి చంపేసి ఉంటాడా, లేదంటే తనే వెంట మద్యం బాటిల్ తెచ్చుకొని తాగి చంపేశాడా అనేది కూడా మనకి దర్యాప్తులు తేలే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 3 యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3ని కూడా పరిశీలించడం తెలుస్తుంది. అందులో ఒకరు అయితే నరేష్ అనే యువకుడిపైనే ప్రధానంగా కూడా అనుమానిస్తున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే చివరి కాలు మాట్లాడడం, అదేవిధంగా ఆ అబ్బాయితోనే ఎక్కువ చనువుగా ఉంటుందని కూడా తెలిసింది. ఆ అబ్బాయి చేసి ఉంటే అవకాశం ఉందని కూడా మన పోలీసులు కొద్దిగా సమాచారం ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ అమ్మాయి హత్య తీవ్ర సంచలనం రేపించి చూస్తూ ఉన్నాం. బీరు సీసాలు కూడా అక్కడ ఏదైతే ఉందో ఒక రాయి మీద పడేసిన అంటూ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక గాజు పెంకులు కూడా ఆ బీర్ సీసాకు సంబంధించిన గాజు పెంకులు కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడే కొట్టి ఏమన్నా ఇక్కడున్న బాటిల్తో చంపాడా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 5 డేస్ కావడంతో బాడీ అంతా కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ఆ గాజు ముక్కలు కూడా మనకి కెమెరామెన్ ప్రస్తుతం మనకు చూపిస్తూ ఉన్నారు. 4 చోట్ల గాజు ముక్కలు కూడా బీర్ సీసా గాజు ముక్కలు కూడా పడి ఉన్నాయి. ఈ అంతా కూడా 5 రోజులు కావడంతో బాడీ పూర్తిగా కూడా దుర్వాసన వెదజల్లుతుంది. అయితే మొదట దీన్ని పెట్రోల్ పోసి కాల్చి ఉంటారు అనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ పెట్రోల్ పోసి కాల్చి కాదు, గేనుకి బీర్ సీసాతో కుట్టి చంపాడు. కాకపోతే 5 రోజులు కావడంతో బాడీ కూడా పూర్తిగా కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది. మ్యాగ్నెట్స్ కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఇవంతా కూడా కేవలం ఎక్కడ పెట్రోల్ పోసి కాల్చిన అనవలం మాకు కనిపించలేదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీనగర్ ఆఫీస్లో కూడా ఎక్కడ ఆశ్రితమైన బూడిద కానీ అట్లా ఏమీ లేవు. కేవలం అయితే ఆ అమ్మాయికి సంబంధించిన బాడీలో దుర్వాసన కుళ్ళి కింద కొంచెం కారెట్టు కూడా మాకు తెలుస్తూ ఉంది. క్రైమ్ స్పాట్ కూడా అవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి చర్యల పట్ల ఇటు మాజీ సీఎం జగన్ కానీ సీఎం చంద్రబాబు కానీ
మంత్రి నారా లోకేష్ అలాగే హోంమంత్రి అనిత కూడా తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా నిందితులు పట్టుకొని ఆ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ కుటుంబం మాత్రం మా అమ్మాయిని చెప్పి కిరాతకులకు ఉరిశిక్ష వేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఈ చిలికి గాలివాన్లా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆమె ఇంటి వద్ద కానీ లేదా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముగ్గురు యువకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించి మిగిలిన వాటి వివరాలు ఏది ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపు కానీ వెల్లడించే అవకాశం కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కావడం, పూర్తి వివరాలు లేకుండా ప్రెస్ మీట్ పెడితే కానీ బాగుంటుంది. కాబట్టి ఆ పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో, ఎట్లా చంపాడు, ఎవరు చంపారు, ఎందుకోసం చంపారు, చంపిన వాళ్ళు ఒక్కడే ఉన్నారా, మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. కాబట్టి ఆ వివరాలు క్షుణ్ణంగా రాసుకున్న తర్వాత ఈమెకు అతను ఎలా పరిచయం, ఎప్పటి నుంచి పరిచయము, ఎందుకు చంపాడు, నరేష్ అనే యువకుడికి ఇదివరకు పెళ్ళి అయిందని కూడా తెలుస్తుంది మనకు. ఆ పెళ్లి అయిన యువకుడితో ఈమె ఎందుకు వెళ్ళింది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ వివరాన్ని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఈవినింగ్ కానీ రేపు ఉదయం కానీ ప్రెస్ మీట్ పెట్టి మనకు వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. జిల్లా ఎస్పీతో పాటు గుంతకల్ డిఎస్పీ అలాగే అనంతపురం పోలీసులు కూడా, అయితే నగర పోలీసులు, 1 టౌన్ సిఐ కానీ వీరంతా కూడా ప్రత్యేకంగా ఈ కేసుపై దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇవాళ రేపు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తుంటే మాత్రం చాలా అత్యంత నిర్మాణ పరిశ్రమలోకి వచ్చి హత్య చేసినట్టు కనిపిస్తుంది మనకు ప్రస్తుతం చూస్తూ ఉంటే. ఇది అనంతపురం నగరంలోని ఒక ఇంటర్ విద్యార్థి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు. వీడియో నుంచి ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.